అస్సలాముఅలైకుం నమస్తే. పవిత్రమైన భారతదేశంలో సినిమా రంగం వినోదం కోసం ఉన్నది. నిర్మాణాత్మక భావాలను పెంచి పోషించేందుకున్నది. మిత్రులారా, మనం చరిత్ర చూసుకుంటే దిలీప్ కుమార్ యూసుఫ్ ఖాన్ గారు కానీ, అదేవిధంగా రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, సునీల్ దత్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సౌత్ ఇండియాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నటరత్న ఎన్టీ రామారావు గారు, ప్రేమ్ నజీర్ గారు, ఎంజీఆర్ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా జమినీ గణేశన్, శివాజీ గణేశన్, చాలా మంది ప్రముఖులు భారతదేశంలో మత సామరస్యాన్ని పెంచి పోషించినారు. మత సామరస్యానికి దెబ్బతీయడం అరాచకం, అన్యాయం, అమానుషం, దేశానికి ముప్పు, దేశానికి డేంజర్ అని వాళ్ళకి తెలుసు. ఈనాడు కూడా తెరపైన మత కలహాలకు సహకరించలేదు. కళ అనేది 10 మందికి ఉపయోగపడాలా, 10 మందిలో సమస్య పెట్టకూడదు. ఆ విధంగా వారి గోల్డెన్ హిస్టరీ ఉన్నది. కాబట్టి ఈ విషయం మొత్తం భారతదేశ ప్రజలు, ప్రముఖులు చాలా మంది గమనిస్తున్నారు. కాబట్టి భారతదేశానికి మత సామరస్యం చాలా ముఖ్యం. జై భారత్.